మన టీమిండియా 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. అండ్ మన వాళ్ళు ఈ వరల్డ్ కప్ గెలుచుకున్న మూమెంట్ అయితే ఇప్పటికీ మన కళ్ళ ముందు అలా కదులుతూనే ఉంది. సో సాటర్డే నైట్ అయితే మొత్తం 140 మంది ఇండియన్స్కు ఒక రెడెంప్షన్ దొరికింది. బట్ మన టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఫ్యాన్స్కు కొన్ని షాకులు తగిలాయి. దాదాపు 17 ఏళ్ల నుండి మన టీమిండియా జెర్సీలో కనిపిస్తూ వచ్చిన ఒక ముగ్గురు ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. సో రిటైర్మెంట్ న్యూస్ విన్న తర్వాత అయితే ఆ ప్లేయర్స్ యొక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్కు చాలా బాధేసింది. అఫ్కోర్స్ ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు ప్లేయర్స్ తమ కెరీర్ను చాలా హై నోట్లో ఫినిష్ చేశారు. బట్ స్టిల్ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అండ్ వాళ్ళకైతే ఇలాంటి విషయాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. సో మనమైతే ఈ వీడియోలో రిటైర్ అయిన ముగ్గురు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఫ్యూచర్లో మన టీమిండియాలో వాళ్ళని రీప్లేస్ చేయబోయే ప్లేయర్స్ ఎవరు, అండ్ ఆల్సో మన వాళ్ళు కప్ గెలిచిన తర్వాత జరిగిన మరికొన్ని సంఘటనల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ వీడియో అయితే నిన్నే చేయాలి, బట్ నేను సండే ట్రిప్కి వెళ్ళాను. దీంతో నాకు ఎలాంటి వీడియోస్ చేయడం కుదరలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ చేద్దామంటే నా వాయిస్ కంప్లీట్లీ పోయింది. మొన్న నైట్ వచ్చిన దానికి నేను ట్రిప్లో వచ్చిన దానికి నా వాయిస్ కంప్లీట్లీ బ్రేక్ అయింది. సో ఇప్పటికీ నా వాయిస్ అయితే కంప్లీట్లీ రికవర్ కాలేదు, బట్ మీకోసం అయితే వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు నా వాయిస్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే దయచేసి నేను క్షమించండి. ఎనివే ముందు మనం రిటైర్ అయిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ అండ్ ది రాక్ స్టార్ జడేజా వీళ్ళు ముగ్గురు కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తమ T20 కెరియర్కి రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే ఫ్యూచర్లో ముగ్గురు ప్లేయర్స్ మన టీమిండియా తరపున T20 ఫార్మాట్లో ఆడరు, బట్ మిగతా టీమ్స్ తరపున ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. ఐపీఎల్లో తమ రెస్పెక్టివ్ ఫ్రాంచైజీస్ తరపున స్టిల్ ఆడతారు. బట్ మన టీమిండియా జెర్సీలు అయితే వీళ్ళ ముగ్గురిని మళ్ళీ T20 ఫార్మాట్లో చూడలేం. కేవలం వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే కంటిన్యూ అవుతారు. బట్ ఒక ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన చాలా మంది ఫ్యాన్స్కి బాధ కలిగింది. ఎందుకంటే మనలో చాలా మంది మనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే వీళ్ళ ముగ్గురు క్రికెట్ ఆడడం చూస్తూ వచ్చాం. అలాంటిది ఒక్కసారిగా వీళ్ళు రిటైర్ అయ్యారు అనే న్యూస్ డైజెస్ట్ చేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను వీళ్ళు రిటైర్ అవుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మన టీమిండియాలో డైనమిక్స్ చాలా మారబోతున్నాయి. T20 ఫార్మాట్లో కుప్పలు తెప్పలుగా యంగ్స్టర్స్ పుట్టుకొస్తున్నారు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించడం కోసం ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సీనియర్ ప్లేయర్స్ రిటైర్ కావాలి. అండ్ వాళ్ళు రిటైర్ అయ్యేందుకు దీనికంటే బెస్ట్ మూమెంట్ మరోసారి దొరకదు. ఎందుకంటే కప్ గెలిచిన తర్వాత అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ మూడ్లో ఉంటారు. మెయిన్లీ ఫస్ట్ టైం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కలిసి ఒక వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. సో ఇలాంటి హై మూమెంట్లో వాళ్ళు T20 కెరియర్కి గుడ్ బై చెప్తే వాళ్ళకు కూడా చాలా హై నోట్లో ఫినిష్ చేసినట్టు ఉంటుంది. అండ్ దీనికోసమే వాళ్ళు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో రోహిత్, కోహ్లీ మరియు జడేజా వీళ్ళ ముగ్గురు కూడా మన ఇండియన్ క్రికెట్లో సూపర్ స్టార్స్. మెయిన్లీ రోహిత్ శర్మకి అయితే చాలా లాంగ్ T20 కెరియర్ ఉంది. ఇప్పుడు 2007 సంవత్సరంలో తన డెబ్యూ చేశాడు అండ్ వరుస పెట్టి 9 వరల్డ్ కప్స్లో పార్టిసిపేట్ చేశాడు. సో రోహిత్ అయితే నిజంగా తన 17 ఏళ్ల లాంగ్ T20 కెరీర్ను ఒక మెమొరబుల్ మూమెంట్తో ఫినిష్ చేశాడు. ఎస్పెషల్లీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతని రియాక్షన్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ వరల్డ్ కప్ గెలవడం అతనికి ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇన్ఫాక్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత అతను బార్బడోస్ పిచ్ మీద ఉన్న మట్టి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలాగే గ్రౌండ్ మీద పడుకుని ఏడ్చాడు. సో గత 12 నెలల్లో 2 ICC ఫైనల్స్ ఓడిపోయి చాలా విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఎట్టకేలకు తనకు కావాల్సింది దక్కించుకున్నాడు. అండ్ మన టీమిండియా తరపున అతని T20 కెరీర్ చూసుకుంటే చాలా ఫెంటాస్టిక్ వేలో సాగింది. మెయిన్లీ తన డెబ్యూ మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా మీద ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ దానివల్ల మన టీమిండియా T20 వరల్డ్ కప్లో నెక్స్ట్ స్టేజెస్కు క్వాలిఫై కాగలిగింది. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా పాకిస్తాన్ టీం తరపున 16 బంతులను 30 పరుగులు చేసి ఒక గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఈ వరల్డ్ కప్లో చూసుకున్న ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ లాంటి ఛాంపియన్స్ టీం మీద 2 అద్భుతమైన నాక్స్ ఆడాడు. సో రోహిత్ అయితే మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన 2 సందర్భాల్లో కూడా చాలా మెమొరబుల్ నాక్స్ ఆడాడు. అలాగే తన కెరియర్లో చూసుకున్న T20 ఫార్మాట్లో ఎన్నో రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. మెయిన్లీ ప్రజెంట్ T20 ఫార్మాట్లో లీడింగ్ రన్ స్కోరర్ అతనే 4230 పరుగులు చేశాడు. అండ్ ఈ ఫార్మాట్లో 200 కంటే ఎక్కువ సిక్సర్స్ కొట్టి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఈవెన్ ప్లేయర్గా చూసుకున్న రోహిత్ శర్మ అందరికంటే ఎక్కువ మ్యాచెస్ గెలిచిన వాడు. ఇప్పటివరకు T20 ఫార్మాట్లో ఒక నేషనల్ టీం తరపున 100 కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్ మన రోహిత్ శర్మ. ఈవెన్ కెప్టెన్గా చూసుకునే T20 ఫార్మాట్లో రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. మన టీమిండియాకు 62 మ్యాచ్ల్లోనే ఏకంగా 50 విజయాలు అందించి ది మోస్ట్ సక్సెస్ఫుల్ T20 కెప్టెన్గా నిలిచాడు. అలాగే ఇప్పుడు T20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ రికార్డు కూడా రోహిత్ శర్మ పేరు మీదకే వచ్చేసింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మ యొక్క T20 కెరియర్లో చాలా గ్లోరియస్ మూమెంట్స్ ఉన్నాయి. బట్ వాటన్నింటికంటే ది మోస్ట్ గ్లోరియస్ మూమెంట్ విరాట్ కోహ్లీతో కలిసి వరల్డ్ కప్ గెలుచుకోవడం. సో వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ తమ డెబ్యూ దగ్గర నుండి కూడా మన టీమిండియా తరపున ఆడుతున్నారు. మెయిన్లీ రోహిత్ శర్మ ఓపెనర్గా మారిన తర్వాత మనమైతే ఆల్మోస్ట్ ప్రతి T20 మ్యాచ్లో కూడా ఈ జోడీని చూస్తూ వచ్చాం. సో రోహిత్లోనే కోహ్లీది కూడా చాలా లాంగ్ T20 కెరియర్. మెయిన్లీ వరల్డ్ కప్స్లో అతని పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా టాప్ మ్యాచ్లో ఉండేది. ఆల్మోస్ట్ తను ఆడిన ప్రతి నాకౌట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఈవెన్ టోర్నీ మొత్తంలో ఫెయిల్ అయినప్పటికీ ఫైనల్లో మాత్రం ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ నాక్ ఆడాడు. అలాగే 2022లో పాకిస్తాన్ టీం మీద చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో కోహ్లీ కూడా T20 ఫార్మాట్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్కోరర్. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ తర్వాత అతనికి ఎక్కువ రన్స్ ఉన్నాయి. మెయిన్లీ వరల్డ్ కప్ ముందు వరకు చూసుకుంటే అతనికి T20 ఫార్మాట్లో 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉండేది.
అలాగే ఈ ఫార్మాట్లో ఎక్కువ 50+ స్కోర్స్ కొట్టిన రికార్డ్ జాయింట్గా విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు T20 వరల్డ్ కప్స్లో విరాట్ కోహ్లీ ఒక బీస్ట్, అందరికంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అలాగే అందరికంటే ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. మెయిన్లీ 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ అయితే T20 ఫార్మాట్లో మన టీమిండియా తరపున మాత్రమే కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్. అండ్ అతని ఏజ్ బట్టి చూసుకుంటే ఇంకా 2026 వరల్డ్ కప్ వరకు కూడా కంటిన్యూ కావచ్చు. బట్ యంగ్స్టర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వడం కోసం ఒక ఐ మూమెంట్లో తన కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక జడేజా చూసుకున్న మన టీమిండియా తరపున వన్ ఆఫ్ ది మోస్ట్ ఫార్మడబుల్ ప్లేయర్. ఎస్పెషల్లీ అతని ఆల్రౌండ్ ఎబిలిటీ మన టీమిండియాకు చాలా సందర్భాల్లో ఉపయోగపడింది. సో రోహిత్ మరియు కోహ్లీలానే జడేజా కూడా మన టీమిండియాకు ఒక సూపర్ స్టార్. బట్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అదేంటంటే మన టీమిండియాకి ఫార్మేట్లో ఈ ముగ్గురిని రీప్లేస్ చేయబోయే ప్లేయర్స్ ఎవరని చెప్పి. ఎస్పెషల్లీ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ మన టీమిండియాకు ప్లేయర్ మాత్రమే కాకుండా కెప్టెన్ కూడా. దీంతో ఇప్పుడు అతను రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే దాని గురించి కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో ఫస్ట్ రోహిత్ శర్మకు ప్లేయర్ రీప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జైస్వాలే. ఎందుకంటే అతను ఓపెనర్ అండ్ ఆల్సో రోహిత్ శర్మలని అటాకింగ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. బట్ కెప్టెన్గా అతని రీప్లేస్ చేయబోయేది ఎవరు? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ఈ పోస్ట్కి రేసులో ఉన్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే అతను మన టీమిండియాకు వైస్ కెప్టెన్ కూడా. బట్ హార్దిక్ పాండ్యా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్లేయర్ లాగా ఆడినప్పుడు ఒకలాగా ఉంటుంది, కెప్టెన్ లా ఆడినప్పుడు మరోలా ఉంటుంది. మళ్ళీ నాకు పర్సనల్గా చూసుకుంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కంటే ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా అంటేనే ఎక్కువ ఇష్టం. అండ్ ఆల్సో దీని విషయంలో ఉన్న మరో చిన్న ప్రాబ్లం, ఎక్కువగా ఇంజరీస్ గురవుతూ ఉంటాడు. సో వీటిని బట్టి చూసుకుంటే మన వాళ్ళు మేబీ వేరే కెప్టెన్ కోసం కూడా వెళ్ళొచ్చు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం మోస్ట్ లైక్లీ నెక్స్ట్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉండబోతున్నాడు. ఒకవేళ హార్దిక్ని కాదనుకుంటే బుమ్రా ఈజ్ మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్. అతనైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా మన టీమిండియాకి ఏదో ఒక ఫార్మాట్లో కెప్టెన్గా చేయాలి. ఎందుకంటే బుమ్రా చాలా ఇంటెలిజెంట్ పర్సన్. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఫస్ట్ చాయిస్ కెప్టెన్సీ రీప్లేస్మెంట్గా హార్దిక్ పాండ్యా ఉండబోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అతను రీప్లేస్ చేయడం చాలా కష్టం. ఈవెన్ రోహిత్ శర్మను రీప్లేస్ చేయడం కూడా చాలా కష్టమైన విషయమే. బట్ యంగ్స్టర్స్గా వాళ్ళ షూస్ని ఫిల్ చేయగలిగే సత్తా ఉన్న ఆటగాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సో రోహిత్ శర్మ రీప్లేస్మెంట్ విషయంలో ఎలా అయితే ఒక యంగ్ ఓపెనర్ చెప్పుకున్నామో, అలాగే విరాట్ కోహ్లీ విషయంలో కూడా మరో యంగ్ ఓపెనర్ టీంలోకి రాబోతున్నాడు. బట్ ఈ రీప్లేస్మెంట్ ఆప్షన్ కోసం చాలా గట్టి పోటీ ఉండబోతుంది. అంటే ఆ పోటీ ఎవరి మధ్య అంటే శుభ్మన్ గిల్ మరియు రుతురాజ్ గైక్వాడ్. అసలు ఇద్దరు ఎవరో ఒకరు మాత్రమే విరాట్ కోహ్లీని రీప్లేస్ చేస్తే మన టీంలోకి రాగలరు. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు కొత్త కోచ్గా రాబోయే గంభీర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు ఓపెనర్ స్పాట్స్ కాకుండా టాప్ ఆర్డర్లో మిగతా ఒక్క పొజిషన్ కోసం, నెంబర్ 3 స్పాట్ కోసం వికెట్ కీపర్స్ మధ్య పోటీ ఉండబోతుంది. అండ్ వికెట్ కీపర్ రేస్లో బోత్ పంత్ మరియు సంజు శాంసన్ ఉన్నారు. దీంతో శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళ ముగ్గురు ఎవరిద్దరు మాత్రమే మన టీమిండియా తరపున ఓపెనింగ్ చేయగలరు. ఇక జడేజా రీప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ ప్యారల్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. జడేజా కొన్న సేమ్ స్కిల్ సెట్ ఆల్రెడీ అక్షర్ పటేల్ తను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ మన వాళ్ళు ఒకవేళ ఇంకో స్పిన్ ఆల్రౌండర్ ఆడించాలనుకుంటే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ఒక గొప్ప చాయిస్ అవుతాడు. ఎందుకంటే అతను కూడా జడేజాలోనే చాలా మంచి 3 డైమెన్షనల్ ప్లేయర్. ఎస్పెషల్లీ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. సో మనకు ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి మరో స్పిన్ ఆల్రౌండర్, రైట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ అయితే బాగుంటుంది. అండ్ దీనివల్ల నేను జడేజాకి రీప్లేస్మెంట్గా మన వాళ్ళు వాషింగ్టన్ సుందర్ను పుష్ చేస్తారనుకుంటున్నా. లేదు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే కావాలనుకుంటే షాబాజ్ అహ్మద్ చాలా మంచి చాయిస్ అవుతాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్లేయర్స్ కాకుండా ఫ్యూచర్లో ఇంకా కొత్త ప్లేయర్స్ కూడా రావచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునే యంగ్ ప్లేయర్స్ మన సీనియర్ ప్లేయర్స్ని రీప్లేస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిగా మన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో అతను కూడా T20 వరల్డ్ కప్తో మన టీమిండియాతో సంబంధాలు తెగిపోయాయి. అతని ఫ్యూచర్లో ఏ ఫార్మాట్లో కూడా మన టీమిండియాకు హెడ్ కోచ్గా ఉండబోవట్లేదు. అండ్ అతని ప్లేస్లో గౌతమ్ గంభీర్ మన టీమిండియాకి హెడ్ కోచ్గా రాబోతున్నాడు. సో మన వాళ్ళు కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ దగ్గర నుంచి కూడా చాలా ఎమోషనల్ సెలబ్రేషన్స్ చూసాం. మెయిన్లీ గట్టిగా ఇస్తే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో మన ప్లేయర్స్ అతనికి చాలా మంచి వేళ సెండ్ ఆఫ్ ఇచ్చారు. గాల్లోకి ఎగరేస్తూ అతనికి తుది వీడ్కోలు పలికారు. సో మన టీమిండియాకి అయితే డెఫినెట్లీ ఇప్పుడు T20 ఫార్మాట్లో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ కంప్లీట్ కాబోతుంది. మొన్నటి వరకు కొంతమంది సీనియర్స్ మరియు జూనియర్స్ ప్లేయర్స్ యొక్క మిక్చర్ ఉండేది. బట్ ఫ్యూచర్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ ఒక యంగ్ టీమ్ని చూడబోతున్నాం. అండ్ ఐ హోప్ గంభీర్ కోచింగ్లో కూడా మన యంగ్స్టర్స్ మన సీనియర్స్లోనే మరిన్ని ట్రోఫీస్ గెలుచుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.